దునియాల 200కు మీద దేశాలు ఎప్పుడో కాడ అధ్యక్షుల వారి ఎన్నికలో ప్రధానమంత్రి గారి ఎలక్షన్లో అయితేనే ఉంటాయి. రిజల్ట్ వచ్చినాడు పలానా దేశంలో పలానా పార్టీ తరపున పలానా లీడర్ గెలిచిండు అని గింతంత వార్త వస్తుంది. పితుకు పితుకు దేశాలనైతే అస్సలే పట్టించుకోరు. అదే అమెరికా అధ్యక్షుల వారి ఎలక్షన్లు అంటే 6 నెలల ముందు సందే అన్ని దేశాలకు పెద్ద వార్త. ఏ పార్టీ తరపున ఎవరు నిలబడ్డరు, ఏం హామీలు ఇచ్చిండ్రు నుంచి షురూ చేస్తే ప్రమాణం చేసేదాకా దినాం వార్తలే ఉంటాయి అబ్బా. ఎందుకంటే దునియాకు పెద్దన్న. అయితే అచ్చుడే మనోళ్ళ ఆశల మీద డ్రమ్ముల కమానం నీళ్లు గుమ్మరిచ్చిండు ట్రంప్ సారు. బర్త్ సిటిజన్షిప్ రూల్స్ మార్చేసిండు. ఏ దేశ పౌరులైనా సరే అమెరికాల కాన్పైతే పుట్టిన పౌరులకు ఆ దేశ పౌరసత్వం వస్తుండే ఇన్నేండ్లు. అంటే అమెరికోళ్ళ కిందే లెక్క. చదువుల కోసం కొలువుల కోసం డాలర్ల కోసం బతకబోయిన మనోళ్ళు పిల్లల్ని ఆన్యకందురు అక్కడి పౌరసత్వం వస్తుందని. టెంపరవరీ వీసాల మీద పోయినోళ్ళు కూడా ఇంతే. అన్ని దేశాలకి వెళ్ళి పోయినోళ్ళు ఆన్య కాన్పులు అవుతాండ్రు. చేలు ఇటేట్ రమ్మంటే ఇల్లంతా మాదే అన్నట్టు చేస్తుర్రని ఈ రూల్స్ రద్దు చేసిండు కొత్త అధ్యక్షుల వారు. అమెరికా జనాభాలో భారతీయులు 50 లక్షల దాకా ఉంటే అందులో 7.5 లక్షల మంది ఆడబుట్టినోళ్ళేనట. అందుకే ట్రంప్ గారి దెబ్బకు సల్లెటి దేశంలో గిన వణుకుడు పడుతుర్రు అన్నట్టు. అంతేకాదు ఎవ్వరైనా సరే దొంగ కాయిదాల మీద జోరినోళ్ళని దొరకబట్టి బయటికి నూకుడేనట. పక్కకుండా మెక్సికో దేశంలోకి వెళ్ళి రాకుండా బార్డర్ లో పెద్ద గోడ కట్టాలని ఫస్ట్ అధ్యక్షుడు అయినప్పుడే డిసైడ్ చేసిండు. ఇప్పుడు పక్కా కట్టి తీరుతాడట. అల్కగా చెప్పాలంటే అమెరికోళ్ళది మాత్రమే ఇంకెవ్వరు మాతోటి సమానం కాదు అనేది ట్రంప్ గారి సిద్ధాంతం. ఈ ముచ్చట మనకు నచ్చకుండొచ్చు కానీ ఎలక్షన్లకు ఇట్ల ప్రచారం చేసినందుకే బంపర్ మెజార్టీతో 2వ ప్రెసిడెంట్ సీట్లకు ఊకుండా పెట్టిండ్రు. రాగానే గింత రూబడి చూపిస్తాడంటే ఇక 4 ఏళ్ళని ఇంకెన్నుంటాయో పో.